ముందుగా అందరికీ దేవునిపేట వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు మేనేజరియల్ ఎకనామిక్స్ అనే సబ్జెక్టు టీచ్ చేయడానికి మాకు సార్ ఇచ్చేవారు. ఆయన పేరు డిఎస్ఎన్ అనమాట. అయితే ఏమి ఈవెంట్స్ జరిగినా కాలేజీలో పిల్లలతో చక్కగా ఇంటరాక్ట్ అవుతూ చక్కగా ఉండేవారు. అయితే ఒకరోజు ఆ సార్ నా దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం ఇచ్చింది యోహానే కదా అని చెప్పేసి అన్నారు. అవును సార్ అన్నాను. యోహాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జాన్ అన్నాను. మా కాలేజీలో ఒక అబ్బాయి ఉంటాడు అనమాట, జాన్ అని చెప్పేసి. అయితే ఆ అబ్బాయి గురించి చెప్తూ అక్కడ బైబిల్‌లో ఆయనేమో బాప్తిస్మం ఇస్తే ఈడేమో గ్లాసులో మందు పోసిస్తాడు ఈ జాన్ అని చెప్పేసి అన్నాడనమాట. అయితే నేను నవ్వుకున్నాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే కొంతమంది దేవుని పేరు పెట్టుకుని ఇంకా ఈ లోకంలోనే బ్రతుకుతున్నారు. అందుకే మేబీ ఆ ప్రకటన గ్రంథంలో అనుకుంటా సాది సంఘంకో ఎవరికో చెప్తూ అంటాడు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ఇంకా మృతుడివని. అంటే ఈ లోకంలో జీవిస్తున్నావు కానీ ఇంకా నువ్వు చనిపోయిన వ్యక్తితో